హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పీఆర్సీ పే స్కేల్ నిర్ణయించే విధానం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పీఆర్సీ పే స్కేల్స్ ఎలా నిర్ణయిస్తారు అనేది తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటిస్తే ఆ తర్వాత పీఆర్సీ స్కేల్స్ ఎలా నిర్ణయిస్తారో ఒక అవగాహన కోసం ఈ సమాచారం అయితే ఉపయోగపడుతుంది. పీఆర్సీలో ఫిట్మెంట్ అనేది కీలకం. పీఆర్సీ ప్రక్రియలో ఫిట్మెంట్ అనేది చాలా కీలకం. గత 11వ పీఆర్సీలో 23% ఫిట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు 12వ పీఆర్సీలో 20% ఉంటుందని అనుకుంటే, జూలై 2023 నాటికి ఉన్నటువంటి కరువు భత్యం సుమారుగా 33.67% ఉంది. పీఆర్సీ అమలు చేసే సమయానికి ఉన్నటువంటి డీఏ శాతాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అంతకుముందు డీఏను జీరో చేసి కొత్త పీఆర్సీ వచ్చిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి డీఏను లెక్కిస్తారు. ఫిట్మెంట్ మరియు డీఏ లెక్కింపు. ఒకవేళ ఫిట్మెంట్ 20%గా ఉంటే జూలై 2023 నాటికి ఉన్నటువంటి 33.67% డీఏని కలుపుకుంటే మొత్తం 53.67% బేసిక్ పెరుగుతుంది. దీన్ని ఒక ఉదాహరణ ద్వారా చూద్దాము. ఉద్యోగ బేసిక్ పే 40,000 అనుకుంటే పెరిగిన 53% వచ్చేసి మనకు అదొక 21,000 అవుతుంది. మొత్తము మనకు ఈ విధంగా చూసుకున్నట్లయితే 61,400 అవుతుందన్నమాట. అంటే పీఆర్సీ వచ్చిన తర్వాత ఉద్యోగి లేదా పెన్షనర్ యొక్క బేసిక్ జీతంలో ఖచ్చితంగా పెరుగుదల ఉంటుంది. ప్రభుత్వం నుండి ఉద్యోగులు పెన్షన్లు ఆశిస్తున్నది ప్రభుత్వం త్వరగా ఉద్యోగులకు పెన్షన్లకు ఐఆర్ ప్రకటించి ఆ తర్వాత పీఆర్సీని అమలు చేస్తే వారి జీతాల్లో గణనీయమైన పెరుగుదల ఉంటుందని ఉద్యోగులు భావిస్తున్నారు. పీఆర్సీ వల్ల లాభాలు: జీతాల్లో పెరుగుదల, ఉద్యోగుల బేసిక్ పే గణనీయంగా పెరుగుతుంది. పెన్షనర్లకు ప్రయోజనం: పెన్షన్ కూడా పెరుగుతుంది. ఇది వారి ఆర్థిక భద్రతకు ఉపయోగపడుతుంది. ఉద్యోగుల మనోస్థైర్యం: పీఆర్సీ అమలు చేయడం ద్వారా ఉద్యోగులు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. ప్రభుత్వానికి విజ్ఞప్తి: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పెన్షనర్ల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని త్వరగా ఐఆర్, పీఆర్సీలను ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. 12వ పీఆర్సీ ఉద్యోగ పెన్షనర్ల జీతాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తుందని ఆశిద్దాము. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు వారి జీవితాల్లో వెలుగు నింపాలని అయితే కోరుకుందాము.